హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కర్రీ చేసుకుందామా మంచి గ్రేవీతో. ముందుగా వంకాయలను ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒకసారి అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. దాంట్లోనే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. ఒక 2 పెద్ద టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. మూత పెట్టి వంకాయలను మగ్గించుకోండి. ఇప్పుడు వెల్లుల్లిని ఇలా దంచుకోండి కచ్చపచ్చగా. ఇప్పుడు ఇందాక కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. దీంట్లోనే సరిపడినంత కారం వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మంచి గ్రేవీతో వంకాయ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.